కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం ఏర్పడి 12.5 సంవత్సరాల్లో నీట్ పరీక్షా పత్రాలే కాదు అనేకమైనటువంటి ప్రభుత్వ పరీక్షా పత్రాలు 152 సార్లు లీకులైనాయి. కోట్ల మంది నిరుద్యోగులు విద్యార్థులు ఆవేదనకు గురి అయినారు. వాళ్లకు అంది వచ్చినటువంటి అవకాశాలు జారిపోయినాయి. కోట్ల కుటుంబాలు ఈరోజు బాధలు పడతా ఉన్నారు. ఈ దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు 2014లో ఈ దేశంలో 4.5% నిరుద్యోగులుంటే ఈరోజు 15% నిరుద్యోగులు తయారైనారు. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 14లో 12.5 సంవత్సరాల క్రితం కేవలం 6 కోట్ల మంది నిరుద్యోగులుంటే ఈరోజు 21 కోట్ల మంది నిరుద్యోగులైనారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన హామీ దేవుడెరుక, కానీ ఉన్నవి కూడా ఊడిపోయినాయి. ఈరోజు జనాభాలో 60% 40 సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి వారు. వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన చివరికి విద్యా విధానాన్ని ఏ విధంగా వీళ్ళు తుట్లు పడుస్తున్నారంటే 94,000 ప్రభుత్వ పాఠశాలలనే క్లోజ్ చేసినారు. ఇది ప్రభుత్వమేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ లీకుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నెలన్నరగా ఢిల్లీ నడిబొడ్డులో నిరసనలు చేస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళని పిలవాలి, మాట్లాడాలి, వాళ్ళకి నచ్చజెప్పాలి, దానికి పరిష్కారం కనుక్కోవాలి, దోషులపైన చర్యలు తీసుకోవాలి, సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మంత్రి పైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు చేయకపోగా డిమాండ్ చేస్తే విద్యామంత్రిని మీరు రాజీనామా తీసుకోండి, లేక బర్తరఫ్ చేయండి అంటే దానికి పలకలేదు, ఉలకలేదు, పలకలేదు ఈ ప్రభుత్వం. చివరికి నిరాహార దీక్ష సోనం గారు 20 రోజుల పైబడి నిరాహార దీక్ష చేస్తే మీకు కంటి కనబడలేదు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోలేదు. చలో పార్లమెంట్ అని శాంతియుతంగా దేశం మొత్తంగా ఉన్నటువంటి యువకులు స్వచ్ఛందంగా అక్కడ వెళితే వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఏ మంత్రి పైన, ఏ అధికారుల మీద ఏ లీకులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని పోయి ఈ విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని చావబాదినారు. రక్తం ఏరులై పారింది. ఈరోజు ఢిల్లీలో ప్రతి రోడ్లో కూడా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసిన జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి దమనకాండకు నిన్న ఈ బీజేపీ ప్రభుత్వంలో జరిగినటువంటి దమనకాండకు తేడా లేదు అని నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. 20వ తేదీ 21వ తేదీ రాహుల్ గాంధీ గారు లోక్సభలో, మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభలో మొట్టమొదటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం, మిగిలిన ఎన్ని ఉన్నా అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలి. పేపర్ల లీకుల గురించి మాట్లాడాలి, 21 మంది ఆత్మహత్యల గురించి మాట్లాడాలి, బాధ్యత గురించి మాట్లాడాలి అని అంటే పార్లమెంట్లో అవకాశం లేదు. చివరికి రాహుల్ గాంధీ గారు తనే స్వయాన మిగిలినటువంటి ఎంపీలతో కలిపి స్పీకర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాప్రభు మాకు అవకాశం ఇవ్వండి,
ప్రభుత్వ సమాధానం చెప్పని ఈ విద్యార్థుల మీద జరిగిన దమనకాండ కానీ ఈ జరిగిన లీకుల మీద కానీ అని అంటే వాళ్ళు అతను అంటారు స్పీకర్ కుర్చీలో ఉంటూ గౌరవం ఇవ్వాలి మేము, కానీ అతను చెప్పినటువంటి మాట రాహుల్ గాంధీ గారితో ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం చెప్తే కానీ నేను ఒప్పుకోను. స్పీకర్ ఎందుకు ఉంటాను? స్పీకర్కు ఉన్న అధికారాలు కూడా ప్రధానికే ఇచ్చేస్తారా? ఈరోజు సిబిఐకి ఉన్న అధికారాలు, ఈడీకి ఉన్న అధికారాలు, కోర్టులకు ఉన్న అధికారాలు, ఎలక్షన్ కమిషన్కు ఉన్న అధికారాలు, చివరికి స్పీకర్కు ఉన్న అధికారాలు, అన్ని అధికారాలు ప్రధానమంత్రికి అట్టగెడితే అప్పచెప్తే అందుకోసం ఈ దేశం ఈ విధంగా అవుతా ఉంది. చివరికి విధి లేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు మిగిలినటువంటి ఎంపీలందరూ కలిపి ప్రధాని దగ్గరికి పోదామని తన అధికార నివాసం దగ్గరికి పోతే అక్కడ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు, రాహుల్ గాంధీ గారికి ముక్కులో రక్తం వచ్చేటువంటి విధంగా వాళ్ళు దాడి చేసినారు. ముక్కు మీద గాయమైంది. చివరికి అతను ఒక కాల్లో షూ ఉంటే ఇంకొక కాల్లో షూ లేకుండా అతను ఈడ్చుకొని పోయినారు. మహిళా పోలీసులు అంతమంది ఉండి పురుష పోలీసులతో ప్రియాంక గాంధీ గారిని అమానుషంగా తోచి ఈడ్చి జీప్లో పడేస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఈ దేశం ఏమైపోతా ఉంది. నిన్నటి రోజు నేను బెంగళూరులో గమనించిన, నిన్న 11:30 నేను ఇన్వాల్వ్ కాలే కానీ పక్క నుండి చూసిన 11:30 నుంచి 5:30 వరకు నిరుద్యోగుల్లో యువతలో చాలా ఆవేశంతో ఉన్నారు. కట్టలు తెంచుకుంటూ ఉన్నాయి వాళ్ళ ఆవేశం, కట్టలు తెంచుకుంటూ ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు. దీనికంతా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈరోజు నినాదం, యువత నినాదం మొన్నటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా, నిన్నటి నుంచి యువత వాళ్ళ యొక్క స్లోగన్ మారిపోయింది. మోడీ హటాओ దేశ్ బచాओ అనేటువంటి స్లోగన్కి వచ్చింది. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నది. ఈరోజు వినాశానికి దగ్గరకు వచ్చింది, వినాశానికి దగ్గరైనారు మీరు. ఇంకా దేశాన్ని ఇప్పటికీ ఎంత భ్రష్టపడ్డాలో పట్టించినారు, ఇంకా ఎంతో కాలం మిమ్మల్ని కొనసాగించరు ఈ యువత, ఈ ప్రజలు అని నేను గమనిస్తాను. ఏదేమైనా మేము బాధ్యత కలిగినటువంటి వాళ్ళగా యువత మీ వెంట ఉంటాం, నిరుద్యోగులారా మీ వెంట ఉంటాం, విద్యార్థులారా మీ వెంట ఉంటాం. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుబేర్లు, అందుకోసమే కొనగలుగుతారు, సీట్లు కొనగలుగుతారు, పేపర్లు కొనగలుగుతారు, ఉద్యోగాలు కొనగలుగుతారు. కానీ అతి సామాన్యుడు, మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళ కోసం నిలబడ్డాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము ఆ పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు, మధ్య తరగతి వాళ్లకు మేము అండగా ఉంటాము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ పోరాటం ఇంతటితో ఆగుతుంది, ఆపగలుగుతారు అని నేను అనుకోను. ఈ ప్రభుత్వం పతనం అయ్యేంత వరకు, ఈ యువతకు వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మేము వాళ్ళ వెంట ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.